హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 13 అండ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, మనకి వాటికి సంబంధించిన లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి గర్భాశయం లోపల చిన్న చిన్న కంతుల్లాగా ఉంటే వాటిని ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. ఈ ఫైబ్రాయిడ్స్ నార్మల్గా మనకి యూట్రస్, గర్భాశయం అనేది కూడా ఒక మజిల్ అనమాట, యూట్రైన్ మస్కులేచర్ అని అంటాం. సో ఆ మజిల్కి కొంచెం స్వెల్లింగ్ లాగా అట్లా ఏర్పడితే దాన్ని చిన్న చిన్న బినైన్ ట్యూమర్స్ లాగా వస్తాయి అన్నమాట. వీటిని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. అంటే ఆ మజిల్ యొక్క స్వెల్లింగ్ని మనం ఫైబ్రాయిడ్స్గా పరిగణిస్తాం. సో ఇప్పుడు ఆ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయి అంటే, ఇప్పుడు ఆ యుట్రైన్ మస్కులేచర్ పైన బయటికి వస్తాయా, ఆ బయట వచ్చే ఫైబ్రాయిడ్స్ని మనం సిరోజల్ ఫైబ్రాయిడ్స్, సబ్ సిరోజల్ అంటాం. అట్లాగే మనకి యుట్రైన్ మస్కులేచర్ మధ్యలో వస్తే ఆ మజిల్ లోపల వచ్చేవి ఇంట్రా మస్కులర్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో అట్లాగే ఆ స్వెల్లింగ్ అనేది మనకి యూట్రస్ లోపలికి వస్తే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి లక్షణాలు ఏముంటాయి అంటే, యూజువల్గా మనకి ఫైబ్రాయిడ్స్ ఎవరిలో ఎక్కువ వస్తాయి అంటే ఈ రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో మనం ఎక్కువగా చూస్తామన్నమాట. నార్మల్గా మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది 30 నుంచి 50% మంది మహిళలకి, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3 in 1 విమెన్కి, ఇద్దరిలో ఒకళ్ళకి అట్లా చూస్తామన్నమాట. అంటే మనకి కొంచెం మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వచ్చే విమెన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 50% మందికి కూడా మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సడన్గా స్కాన్ చేయించుకుంటే, అంటే ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవ్వడము అట్లా ఉంటుంది అనమాట. సో సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి అంటే, సహజంగా మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్న మ్యాక్సిమం మందిలో సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండకపోవచ్చు అనమాట. కాకపోతే సిమ్టమ్స్ అనేవి వస్తే ఎలా వస్తాయి అంటే, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనమాట. అంటే బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడము, పెయిన్ఫుల్ పీరియడ్స్ అనమాట, నొప్పితో కూడుకున్న బ్లీడింగ్. అట్లాగే మనకి బ్లీడింగ్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం అనమాట. అంటే మధ్య మధ్యలో కూడా కొంచెం ఇట్లా బ్లీడింగ్ లాగా కనిపించడము, ఫ్రీక్వెంట్ పీరియడ్స్ లాగా రావడము. మనకు ఆ ఫైబ్రాయిడ్ సైజ్ని బట్టి సైజ్ అనేది ఎక్కువగా ఉంటే పెల్విక్ ప్రెషర్ సిమ్టమ్స్గా ఉండడము. కొంతమందికి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఎక్కువైపోయి ప్రెగ్నెంట్ యూట్రస్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ప్రెగ్నెన్సీ ఉందేమో అంతగానం మనకి, అంటే 16 weeks 4 నెలల గర్భిణీ ఉంటే ఎట్లా ఉంటుంది అంత కూడా మనం ఫైబ్రాయిడ్ సైజ్ చూడొచ్చు అనమాట. 4-5 నెలల గర్భిణీ ఉంటే ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కాన్స్టిపేషన్ అనమాట. అంటే మనకి ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల మనకి నొక్కుకుపోయి మోషన్ అనేది సరిగ్గా రాకపోవడము, మనకి యూరిన్ అనేది సరిగ్గా రాకపోవడము. సో ఇట్లా మనం రకరకాల ప్రాబ్లమ్స్ లాగా ఉండొచ్చు అనమాట మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైబ్రాయిడ్స్ మరి అంటే వన్స్ మనకి సైజ్ అనేది ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. కొంతమందికి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ కొంచెం సైజ్ అనేది త్వరగా పెరగొచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే స్టాటిక్గా ఉండొచ్చు ఫైబ్రాయిడ్ సైజ్ అనేది. కొంతమందికి ఏమవ్వచ్చు అంటే కొంచెం అంటే మనకి మెనోపాజ్ దగ్గరగా ఉంటే మనకి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది కూడా ష్రింక్ అయిపోవచ్చు అనమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ మనకి లక్షణాలు అనేది అందరికీ ఉండవు, కొంతమందికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట లక్షణాలు. సో ఎప్పుడైనా మనకి సడన్గా పీరియడ్స్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంది, మనకి బాగా హెవీనెస్ అనేది ఉంది, మనకి బ్యాక్ పెయిన్ అనేది ఉంది, సో పీరియడ్ అనేది మనకి ఇర్రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే వెంటనే మనం లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మనకు అన్నీ చూసి మనకి స్కాన్ అనేది చేసి చెప్తారనమాట ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ.